హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చెప్పురా వెల్కమ్ వీడియో. ఏ స్కూల్ రా చదువుతున్నావు నువ్వు? వికాస్ హై స్కూల్. ఎక్కడ వికాస్ హై స్కూల్? కాంప్లెక్స్ బ్యాక్ సైడ్. కాంప్లెక్స్ బ్యాక్ సైడ్. ఓకే. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. 9th క్లాస్ చదువుతున్నాడండి వీడి మాటలు, వీడి చేష్టలు చూస్తే మీరు అందరూ నవ్వుతారు. ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఎక్కడున్నామంటే నాగవల్లి నదికి వచ్చాం. నాగవల్లి నది ఎక్కడంతా తెలుసు కదా, శ్రీకాకుళం నాగవల్లి నదికి వచ్చాం. మనోడు ఏటుకైతే వచ్చాడు. ఎందుకురా ఏటుకు వచ్చామంటే స్నానం చేయడానికి. ఇప్పుడు టైం 4 అవుతుంది సాయంత్రం. ఇప్పుడు వచ్చాడు చూడండి వీడు స్నానానికి. వీడు 2 రోజుల నుంచి స్నానం చేయకుండా ఊర్లాంటి తిరుగుతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారా చూడండి, ఏటి ఎంట్రన్స్ ఇది. స్నానాలు మా ఊర్లో స్నానాలు చేయడానికి వెళ్తాం. రే ఎక్కడికి? ఈ తుప్పల్లోకి తీసుకెళ్ళాడు వీడు. ఈ తుప్పలో ఈ గడ్డి ఇలాగనే ఉంటుంది. ఏంటిది, మొక్కలోకి తీసుకెళ్ళిపోయాడు. ఆడు చూడండి అక్కడికి వెళ్ళి ఆడుకుంటున్నాడు. స్నానం చేయడానికి వచ్చి ఆడుకుంటున్నాడు ఆడు. ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ బొక్కలో నుంచి ఏ పొంగ వచ్చేస్తుందో తెలియదు. ఏదో నాకు శ్రద్ధలు వినబడుతున్నాయి, పాము శ్రద్ధలు కాదు కానీ. చూడండి ఆడు ఏం చేస్తున్నాడో. బాబు పద. దాన్ని అది వచ్చి పొడిచింది అనుకో మీదకి వచ్చి. ఈడు తెచ్చుకుంటావా నా మీద వేసాడు చూడండి. టవల్ తీరా. మొత్తానికి ఏటికి వచ్చాం. దేనికి వచ్చారా? స్నానం చేయడానికి వచ్చావు. ఏటి పనులు ఇక్కడ ఆడుకుంటున్నావు ఏంటి స్నానం చేయకుండా? నార్మల్గా వేరా. మీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. పేరు చెప్పు, మన వాళ్ళకి పరిచయం చేద్దాం. పేరు మా మమ్మీ. బా చాలా ఇలాంటివి చాలా విన్నాం మేము. అమ్మాయి పేరు చెప్పు. అమ్మాయి పేరే మమ్మీ. మమ్మీ అని ముద్దే పిలుచుకుంటాం అనమాట. మంచిదే. ఏంటి ఈ చెరువు, ఈ ఏరు గురించి మాకు చెప్పు కొద్దిగా. చెప్పరా, చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నావు కదా, చెప్పు. సిగ్గుపడుతున్నావు ఏట్రా ఏరు గురించి చెప్పమంటే? మీ ఊరు గొప్ప గురించి చెప్పు. మన ఊరు, మీ ఊరు కాదు, మన ఊరు. ఇది యాక్చువల్ మీ ఊరు కాదు కదా ఇది. ఇదిగోండి, ఇదేనండి నాగవల్లి నది, మా ఊరి నది. ఏంటి చిన్నదొన్న అంటారా? చూపిస్తాను. చివరన ఉంది, వెళ్తాం. అక్కడికి వెళ్తున్నాం. ఒక హాఫ్ కిలోమీటర్ నడాలి అక్కడికి వెళ్ళడానికి. ఇప్పుడు ఈ నీటిలోకి దిగబోతున్నాం. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ చెప్పు ఎందుకు రా తీసా? ఫోటోలు కావాలి నీకు? వెళ్ళి అక్కడ బట్టలు ఇప్పించి నుంచే ఫోటోలు తీస్తాను మంచివి. ఎక్స్పోజింగ్ బాడీ ఎక్స్పోజింగ్. ఎరా వ్యూ ఎలా ఉంది? సూపరా? నైస్. కింద చూడు, ముందు పడిపోగల. గ్రెనేడ్లు ఉన్నాయా? మొత్తానికి ఇక్కడ నుంచి అయితే ఏటుకు వచ్చాం స్నానం చేయడానికి. ఎప్పుడా ఇప్పి దూకే ఇక్కడ నుంచి ఇప్పుడు దూకుతాడు చూడండి మనోడు. డైరెక్ట్గా వెళ్ళి దూకేళ్ళి నువ్వు లోపలికి. ఓకేనా? లోతు చూడండి. ఇటుకంటే ఫోటోలు తీయాలంటే ఇప్పుడు ఏదో రీల్ చేస్తారంట. మొన్న రీల్ చేసావు కదరా, మనోడికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నేను ఎడిట్ చేసి పెట్టాను. 2K వ్యూస్ కాదు. ఓకే గైస్, ఇప్పుడు మనోడికి అయితే కొద్దిగా చిన్న షూట్ అయితే తీస్తాం. మరి ఇంకో రీల్ కావాలంటే, ఫొటోస్ కావాలంటే, ఎడిట్ చేయాలంటే మనోడికి. సరే అయితే మనోడైతే ఇంకా స్నానం చేయడం స్టార్ట్ చేశాడు. చూడండి ఎలా ముడుగుతున్నాడు. అది అలాగే చాలు. నీకు ఈత రాదని తెలిసి వీళ్ళకి ఎక్కువ చేయకు నువ్వు. అది ఎక్కువ లోదే లేదు, అందుకే ఆడ ఎక్స్ట్రా చేస్తున్నాడు అక్కడ. చాలు. ఇదిగోండి ఇలా రండి. ఇదంతా నాగవల్లి నది. ఇదంతా నాగవల్లి నది. చూడండి ఎలా ములుగుతున్నాడు.
చాలా చాలా ములిగిందిరా, ఎక్కువ ములగద్దు. ఇదేంటి మా ఊరు ఏరు, ఈ విధంగా ఉంటుంది. మనోడు ఏదో విన్యాసాలు చేస్తాడంట, దూకుతాడంట. చూడండి, దూకరా. పడిపోవాలంట. ఎందుకు అలా కరుస్తున్నావు? వద్దొద్దు, చాలు చాలు. అదిగోండి చూడు, ఇసుకలు వేస్తున్నారు చూడండి అడి కింద నుంచి. రే ఇసుకగా ఇసిరావా, అయిపోద్ది అంతే. బావు రే, మీ అమ్మతో చెప్తాను. ఇసుకగా ఇసిరావా అనుకో. తీయట్లేదురా బాబు. స్నానం చేసి మొత్తానికి వచ్చాడు. షో ఆఫ్ చూపిస్తున్నాడు. ఎక్కడికి ఓడి నాయన, నా ప్యాంట్ తడిసిపోద్ది ఇప్పుడు. కొన్ని సార్లు కింద కూడా పాములు వస్తాయిరా వీటిలోకి. మెట్టకాయలా? ఏ మెట్టకాయలు రా? ఉల్లిపాములా? ఓకే ఓకే. చాలా రేర్గా వస్తుంటే, ఎక్కువేమి ఉండవు పాములు ఇందులో. నేనైతే ఎప్పుడు చూడలేదు ఏట్లో పాములు అయితే. ఎరా ఎప్పుడైనా చూసావు పాములు ఏట్లో? చాలా చూసాడంట మనోడు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాడు కదా, మనోడు చాలా చూసి ఉంటాడు. మొత్తానికైతే వీడియో తీస్తాం రారా అంటే వచ్చాడు షో ఆఫ్ చేయడానికి. ఫోటోలు ఎడిట్ చేయాలా? సరే నీ ఫోటోలు మంచిగా ఎడిట్ చేస్తాను. నీ 6 ప్యాక్ ఫోటోలు, అన్ని ఫోటోలు, ఓకేనా? గో, అందరూ చూస్తున్నారు నీ వీడియో. మా ఊరు స్నానం చేసి అయితే బయటకు వచ్చాడు. మొత్తానికి గంట అయింది స్నానం చేసేసరికి. 2 నిమిషాలు అని చెప్పి గంట అయింది ములిగిది. చూడండి ఎలా నవ్వుతున్నాడు. ఎరా పంచి ఊడిపోతే ఏట్రా నీ పరిస్థితి ఇప్పుడు? ఊరి మధ్యలో వెళ్ళినప్పుడు పంచి ఊడిపోతే గట్టి కట్టేవా? ఓకే, అలాగైతే పర్లేదు. ఇంటికైతే వెళ్ళడం స్టార్ట్ చేసాం ఇప్పుడు. ఏరా చూడండి, కళ్ళు చూడండి అంత ఎర్రగైపోయి. గంట సేపు ములిగాడు. వీళ్ళ అమ్మ చూసి నేను వేసుకుంటుంది ఒక దరుగు, మామూలుగా వేసుకోదు. ఇప్పుడు రావడమే వచ్చిందే లేటు. ఇంకా ఈ టైంలో స్నానం ఎడిగి. నిన్నటి నుంచి ఏం చేస్తున్నారా స్నానం చేయకుండా? నిన్న చేయలేదు, సరదా అంట. చూడండి, అయితే పండగ వస్తే అట్ల పెక్క 1000 దబ్బెట్టాడు అట్ల పెక్కలో. ఎంత 1000? ఇంకా 2000 3000? మీ అమ్మ వీడియో చూస్తాను, అబద్ధాలు చెప్పక ఏదని చెప్పు. 1000 రూపీసా? 1000 కాదు, ఎక్కువే అయినావులే. 1500 గాన్. 1500? చూడండి, 1500, 1500 ఏమి కాక అట్ల పెక్కలో దబ్బెట్టాడు. మీ అమ్మ చూస్తుంది ఇప్పుడు ఈ వీడియో. ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు దొరికా. ఇంకా 6 ప్యాక్ మన 6 ప్యాక్. చెప్పరా, ఏంటి సంగతులు మరి? నువ్వే చెప్పాలి. సినిమా తీసుకెళ్ళాలి అంటున్నాడు. సినిమా అంటున్నాడు. నాకు డ్యూటీ ఉందరా అంటే చెప్పింది వెంట అయిపోద్ది. బయటకు వచ్చి ఆ సార్తో నేను మాట్లాడుతున్నా. నువ్వు మాట్లాడుతావు ఆ సార్తో. ఇదేం మీ స్కూల్ కాదు మాట్లాడడానికి, అర్థమైందా? స్నానం చేస్తావు ఇప్పుడు 2-3 రోజుల తర్వాత. ఫ్రెష్గా తినేసి 2 మటన్ ముక్కలు తినేసి పడుకో. ఎంజాయ్. రాజాసాబ్ మనోడు ప్రభాస్ హీరో అండి. ప్రభాస్ ఫ్యాన్ ఎవరైనా ఉంటే లైక్ కొట్టుకోండి. ఎంత వచ్చిందిరా రాజాసాబ్ కలెక్షన్ వన్ డే? తెలీదు కానీ ప్రభాస్ ఫ్యాన్. 231 crores. ప్రభాస్ ఫ్యాన్స్ కానీ విన్నారనుకో అంతే నీ పని. వన్ డే 231 crores. ఢిల్లీలోకి తీసుకొచ్చాడు మళ్ళీ. ఢిల్లీలోకి 4/5 రేటింగ్. అవును, కొత్తగా ఏవో క్లిప్స్ యాడ్ చేశారంట కదా సినిమాలో మళ్ళీ. మరి వెళ్ళదా ఇంకోసారి? వెళ్దాం ఈవినింగ్ వెళ్దాం. ఫస్ట్ షోకి వెళ్దాం. రాజాసాబ్ రాజాసాబ్
పండగ 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 రాజ్యసభ పండగ 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 ప్రభాస్ పండగ 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 పొంగల్ పండగ. ఇంకేటికైతే వచ్చేసి స్నానం చేస్తాడు మనోడు. స్నానం చేసి ఇంటికైతే వెళ్తున్నాం. ఎవ్వరు లేరు ఇట్లో, ఈ టైంలో ఎవరు ఉండరు మ్యాక్సిమం. అందరూ మార్నింగ్ ఇంకా 6 అయితే తర్వాత చాలామంది ఉంటారండి. ఎందుకంటే ఈవినింగ్ పనులు చేసుకున్న వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడే స్నానం చేసుకుంటారు. చాలా హాయిగా ఉంటుంది. నదిలో మునిగితే ఫ్రెష్ వాటర్. చాలామందికి నదిలో మునిగితే పుణ్యం అంటారు చాలామంది. మా మమ్మీ కూడా చెప్తూ ఉంటారు, ఎక్కడికో వెళ్ళి చాలామంది మునుగుతూ ఉంటారు, మన ఊర్లోనే ఉండి మనం మునగలేకపోతాం అప్పుడప్పుడు అంటారు. సో నేను వచ్చిన ప్రతిసారి నేను కూడా స్నానం ఇక్కడే చేస్తాను మా ఊర్లో. ఇదే నాగవల్ నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.